అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా ఓ సబ్జెక్ట్ గురించి, అది మన యూట్యూబ్ ఛానల్ గురించి. ఈ మధ్య నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఇంతకుముందుకు రోజు 4-5 వీడియోలు పెట్టేది, షార్ట్స్ వీడియోస్ పెట్టేది, పెద్ద వీడియోలు ఏం పెట్టకపోయేది. కానీ మీరు చాలా ఆదరించారు. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కడో 2000 ఉన్న సబ్స్క్రైబర్ని 50,000 సబ్స్క్రైబర్ వరకు తీసుకెళ్ళారు నా ఛానల్ని. అదంతా మీ సపోర్ట్ వల్లనే. దానివల్ల నాకు ఒక 3 మంత్స్లోనే నా ఛానల్ కూడా మౌంటేషన్ అయిపోయింది, సబ్స్క్రైబ్ బాగా పెరిగిపోయింది. మౌంటేషన్ నుంచి పేమెంట్ కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఆ వచ్చిన పేమెంట్ గురించి నా పేమెంట్ వచ్చింది అని చెప్పి మీతో షేర్ చేసుకున్న నా సంతోషం కూడా లేకుండా, పేమెంట్ వచ్చిన నెక్స్ట్ డే రోజే ఛానల్ మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది. దాని దగ్గర మళ్ళీ మౌంటేషన్ తీసేసారు. ఎందుకంటే ఇదంతా మాకు తొత్తర. నేనేం ఆలోచిస్తాను అంటే, ఈ వీడియో బాగుంది, ఇది జనాలకు ఉపయోగపడుతుంది, దీంట్లో ఓ మ్యాటర్ ఉంది, ఈ మ్యాటర్ జనాలు తెలిస్తే బాగుంటుంది, తెలవాలి అనే ఉద్దేశం మీద నా వీడియోస్ కాకుండా వేరేనా మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియో తీసుకొచ్చి నా ఛానల్ అప్లోడ్ చేసిన. అలా అప్లోడ్ చేయడం వల్ల గైడ్లైన్స్ వేసేసారు. అలాగే మళ్ళీ రీజనల్ కంటెంట్ పడింది. అంటే జనాలకు మంచి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనే ఉద్దేశం మీద వీడియోలు పెడితే నాకు అట్లా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది. మొన్న లాస్ట్ టైం కూడా నా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిన కారణం ఏంటంటే, ఒక అబ్బాయి ట్రైన్లో వెళ్తుంటే ఆ ఫుట్బోర్డ్ మీద నిలబడి ఆ ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేస్తుంటే ఆ పోల్కు దాకి కింద పడిపోతాడు. మీరు కూడా అలా చేయకండి, జాగ్రత్త వెళ్ళండి, మన గురించి ఫ్యామిలీస్ ఎదురు చూస్తాయని చెప్పి 4-5 మాటలు చెప్పి నేను ఆ వీడియో పెట్టి అప్లోడ్ చేసిన. దానికి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది. నా ఛానల్కి ఎక్కువ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైకులు ఉన్నాయి. నాకేంటంటే తొత్తర ఎక్కువ, మంచి మంచి వీడియోలు పెట్టాలి, జనాలు తెలవాలి, ఛానల్ పోతుందని చెప్పి ఆలోచన లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే 50 సబ్స్క్రైబ్ చేసినాం కదా, కొంచెం ఓపిక బట్టి మనం నుంచి ఏదైనా కొత్తదనం, కొంచెం మంచి మ్యాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఆలోచించి, అందుకే ఆ గైడ్లైన్స్ పోయేంత వరకు, ఆ స్ట్రైక్లు పోయేంత వరకు వెయిట్ చేసి వీడియోస్ పెడదామని చెప్పి ఆలోచిస్తున్నా. అందుకే నా ఛానల్స్ ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఆ గైడ్లైన్స్ ఓనికి 3 నెలలు పడుతుంది, ఒక్కొక్క గైడ్లైన్స్ ఓనికి. అలాగే గైడ్లైన్స్ ఎక్కువ పడిపోయాయి అనుకో, ఛానల్ మొత్తానికే పోతుంది. ఇంత కష్టపడి ఛానల్ పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా అన్న ఉద్దేశం మీద అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఆ గైడ్లైన్స్ స్ట్రైక్లు క్లియర్ అయినాక వీడియోస్ కంటిన్యూటీగా వీడియోలు పెడుతూనే ఉంటా. ఎందుకంటే ఇప్పుడు ఈసారి ఒక వెబ్ సిరీస్ తోటి ప్లాన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఒక మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ని, ఒక మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసిన, ఉత్తమ అభినయ కీరా మహాదేవపురం అని చెప్పి ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసిన. నెక్స్ట్ కూడా ఒక మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ షూటింగ్ మొత్తం కానీ కూడా 3 నెలలు అవుతుంది. మన ఛానల్ కూడా గైడ్లైన్స్ పోనీకి 3 నెలలు అవుతుంది. ఈ రెండిట్లో బ్యాలెన్స్ చేసుకొని ఆ మూవీ అక్కడ వర్క్ చూసుకుంటా. ఈ 3 నెలల వరకు గైడ్లైన్స్ పోయేంత వరకు చిన్న చిన్న వీడియోస్, షూటింగ్ వీడియోస్ పెడుతుంటా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, 50,000 సబ్స్క్రైబర్ల 20,000 మంది అనకైతే నా వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. అరే ఇంతకుముందుకు వీడియోలు పెట్టేది, మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోలు పెట్టేది, సరే ఎక్కడో అతని కాకుండా ఎక్కడో తీసుకొచ్చి పెట్టేది, ఇప్పుడు పెడతలేడు ఎందుకనే అనుకుంటుండొచ్చు. తెలియాలి కదా, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా జరిగింది. మంచి మంచి అంటే పక్కల వీడియోలు అవి తీసుకొచ్చి పెట్టడం వల్ల నా ఛానల్ మీద గైడ్లైన్స్ పడింది, స్ట్రైక్లు పడినాయి. ఛానల్ పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒక 3 నెలలు ఆగి ఆ స్ట్రైక్లు పోయినాక పెడదామన్న ఉద్దేశం మీద ఆయన యూట్యూబ్ అయినా సరే ఒక్కసారి 2 సార్లు తప్పును క్షమిస్తుంది, 3వసారి క్షమించదు, తీసేస్తుంది ఛానల్. ఒక్కసారి తప్పుకు కూడా పనిష్మెంట్ ఉంటుంది, వారం రోజులు వీడియోలు పెట్టలేదు. రెండోసారి తప్పుకు కూడా మళ్ళీ అదే తప్పు చేసాను 14 రోజులు వీడియోలు పెట్టలేదు. ఇక 3వసారికి వీడు చెప్పిన ఇంటర్వ్యూ ఛానల్ తీసేస్తుంది. అందుకే మనది సిచ్యువేషన్ ఛానల్కు బ్యాడ్గా ఉంది. అందుకే ఒక 3 నెలల దాకా మనం ఏ వీడియోస్ పెట్టలేను. ఓన్లీ ఇట్లా నేను మాట్లాడినా కానీ ఏదన్నా చిన్న చిన్న పెడుతుంటా. నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత మంచి కంటెంట్ తోటి పెడతా. ఆ లోపు కొన్ని వీడియోస్ పెడుతుంటా, ఎందుకంటే ఛానల్ డిఫాల్ట్ పడిపోతుంది అని చెప్పి వీడియోలు పెడుతుంటా. జస్ట్ సపోర్ట్ చేయండి. నేను చేసిన తప్పులు మీరు కూడా, కొందరు ఏం చేస్తారంటే, అరే వాళ్ళకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళు ఏదో వీడియో పెట్టారు, మనం కూడా పెడదాం, మనకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా, మనకు సబ్స్క్రైబ్ రావాలని చెప్పి ఆలోచిస్తాం. కానీ అది చాలా రాంగ్, అంటే చాలా రాంగ్. మీరు అట్లా పెట్టకండి, మీ కంటెంటే పెట్టుకోండి. ఒక్కరోజు కాకుండా ఒకరోజు ఏదో ఒక రోజు యూట్యూబ్ మిమ్మల్ని లేపుతుంది ఖచ్చితంగా. కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, ఏజే లోకల్ అఫీషియల్ అని. ఫస్ట్ ఛానల్ అదే. కాకపోతే ఏంటంటే ఆ ఛానల్లో నేను రీల్స్ చేసి, నేను క్రియేషన్ చేసే రీల్స్ అన్నీ అన్నీ ఉంటాయి. ఆ ఛానల్ మెయింటైన్ చేస్తుంటే ఈ ఛానల్ సడన్గా లేచింది కనుక ఇళ్ళనే కంటిన్యూ చేసిన ఏజే లోకల్ టాలెంట్లో. ఇప్పుడు దీనికి గైడ్లైన్స్ పడినాయి కదా, గైడ్లైన్స్ పడిన 15 రోజులు ఇప్పుడు రీల్స్ అన్నీ కానీ వీడియోస్ కానీ మళ్ళీ క్రియేట్ చేసి నేను ఏజే లోకల్ అఫీషియల్లో పెడితే
ఆ ఛానల్ 2 నెలలనే మళ్ళీ మోనిటైజేషన్ దగ్గరికి వచ్చేసింది. 40 వ్యూస్ దాకా పోయింది. మోనిటైజేషన్కి అప్లికేషన్ పెట్టిన, అది వస్తా రాదా తెలియదు. వస్తే దేవుడి దయ బాగుంటుంది. 3 నెలల వరకు అన్నీ వీడియో చేస్తా. మూవీ కూడా వర్క్ స్టార్ట్ అయింది. అందులో ఆ మూవీ వరకు అందులో చిన్న చిన్న వీడియో చేస్తుంటా. ఈ 3 నెలల వరకు అయితే ఇలా వీడియోస్ పెట్టలేను. ఏదో జనరల్గా వీడియోలు పెడుతుంటా. జర మీరు అర్థం చేసుకొని జర సపోర్ట్ చేయండి.